హైదరాబాద్ లో రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 7 గంటలైనా పొగమంచు వీడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం 9 గంటలైనా చలి ప్రభావం తగ్గడం లేదు. ఇక రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచించారు. చలి తీవ్రతపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. దీంతో పబ్లిక్ బయటికి రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. ఇటు నగర వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరిగిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఇటు పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఉదయం సమయంలో ఈ పొగమంచుతో కూడిన వాతావరణం ఉండడంతో వాహనదారులు బయటికి రావాలంటేనే ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ సూచించిన వివరాల ప్రకారం రానున్న రోజుల్లో కూడా వాతావరణానికి సంబంధించి అంటే చలి తీవ్రత, చలిగాలితో కూడిన వాతావరణం, పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పలు సూచనలు చేసిన సిచ్యువేషన్. దీంతో పబ్లిక్ ఉదయం సమయంలో నార్మల్గా జాగింగ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి పబ్లిక్ ఎక్కువగా వస్తున్న సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కడ చూసినా కూడా గణనీయంగా ఈ సంఖ్య తగ్గిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ఈ క్రమంలోనే దీనికి సంబంధించి వాతావరణానికి సంబంధించి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల వంటి జిల్లాలలో చాలా వరకు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సింగిల్ డిజిట్లో ఈ వాతావరణ శాఖకు సంబంధించి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పేసి కూడా సూచించిన సిచ్యువేషన్. ఇటు నగర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు ఉదయం 7 దాటుతున్నా కూడా మనకు పొగమంచు అనేది ఎక్కువగా ఉండడంతో వాహనదారులు బయటికి రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పాలి. అయితే దీనిలో పలు సూచనలు అయితే వాతావరణ శాఖ సూచించింది. 7 దాటుతున్నా కూడా మనకు పొగమంచు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని చెప్పేసి ఇటు వాహనదారులకు చెప్పిన సిచ్యువేషన్. అయితే చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటకు వచ్చే సమయంలో స్వెటర్లు ధరించి, మంకీ క్యాపులు ధరించి బయటికి రావాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఇక ఈ సమయంలో అంటే రానున్న రోజుల్లో జనవరి సమయంలో కూడా వాతావరణానికి సంబంధించి చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఆరోగ్య సమస్యలు అనేవి అంటే అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరం లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడేవారు కావచ్చు, వృద్ధుల్లో ముఖ్యంగా ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, మంచి ఆహారాన్ని తీసుకోవాలని చెప్పేసి, రోజు కూడా హాట్ వాటర్ని తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు వైద్య నిపుణులు సూచిస్తున్న పరిస్థితి. ఇక ఈ వాహనదారుల విషయానికి వస్తే ఉదయం 7 దాటుతున్నా కూడా మనకు పొగమంచు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. అంటే ఉదయం సమయంలో మనకు ప్రయాణాలు అనేవి లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు హైవేల మీద. సో ఆ టైంలో ఎక్కువగా వాహనాలు, ఎదురుగా వచ్చే వాహనాలు ఈ పొగమంచు కారణంగా కనిపించవు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకొని మెల్లగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి, లేదా అత్యవసరం ఉంటేనే ఆ వాహనదారులకు సంబంధించి అంటే ప్రయాణాలు పెట్టుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు నగర వ్యాప్తంగా ఉన్న అంటే నగర సిటీసీ వారి ప్రాంతాల్లో కూడా మనకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఇటు హయత్ నగర్ కావచ్చు, అటు ఎల్బీ నగర్ అలాంటి ఏరియాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు, ఇటు పటాన్ చెరువు కావచ్చు, BHL కావచ్చు అలాంటి ఏరియాలలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. సో దీని నేపథ్యంలోనే తగిన జాగ్రత్తలు పాటించి ఆరోగ్య విషయానికి సంబంధించి కావచ్చు, చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చలి తీవ్రతల్లో బయటకు వచ్చే సమయంలో స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించి బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. కెమెరా పర్సన్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.